చేయాలంటే ఓ మాదిరి ఆదాయం ఉన్నవారు కూడా నివాసం ఉండటానికి తొందరగా అంగీకరించారు. కానీ ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా అయిన ధారావిలో ఇప్పుడు సీన్ మారుతోంది. ఏకంగా ఇక్కడ కమర్షియల్ భవంతుల అద్దె 5 లక్షల రూపాయలు పలుకుతోందట. ఇందుకీ ఈ మార్పు ఎలా సాధ్యపడింది? వాచ్ ది స్టోరీ. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడగా పేరు. మరి అద్దె 5 లక్షలుంటుందా? గట్టర్ టు గోల్డ్ పాసిబుల్. ముంబైలోని ధారావి ప్రాంతంలో డెవలప్మెంట్ ప్రాజెక్టు పట్టాలెక్కిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని దశాబ్దాల తరబడి మురికి కూపాలుగా, కాలుష్యపు కాసారాలుగా ఉన్న ధారావిలో పైకప్పులు, ఆస్బెస్టాస్, డబ్బా రేకులతో కప్పబడిన ఇళ్లు సర్వసాధారణం. అయితే ఎంత మురికి కూపంగా కనబడినా ఇక్కడ కూడా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ధారావిలో అద్దెలు, ఇళ్లు చాలీల రకం, అలానే పరిమాణాన్ని బట్టి నెలకు సుమారు 5,000 నుండి 15,000 వరకు ఉంటాయి. చిన్న 1RK 1 BHK చాలీ గదులు సుమారు 5,000 నుంచి 8,000కు లభిస్తూ ఉండగా, కాస్త మెరుగైన సౌకర్యాలున్న గదులకు 10,000 నుండి 12,000 వరకు అద్దె ఉంటుంది. అయితే వాణిజ్య అవసరాలకు అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ధారావికి దగ్గరలో అంటే సాయన్, మాహిమ్, మటుంగా, బాంద్రా వంటి సమీప ప్రాంతాలలో అద్దెలు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక్కడ అద్దెలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముందుగా చెప్పుకున్నట్లుగా కమర్షియల్ అవసరాల కోసం అద్దెలు నెలకు 5-6 లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఎందుకంటే తొందరలోనే ఈ ప్రాంతం తాలూకు రూపురేఖలు మారబోతున్నాయి. ధారావిలో 12 లక్షల మంది ఇక్కడ నివసిస్తూ ఉండగా, ఇందులో రకరకాల ఆదాయ వర్గాల వారు ఉన్నారు. ధారావి ఆర్థిక వ్యవస్థ అనేది ఇంతవరకు ఎవ్వరూ లెక్క పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడూ లెక్కలు తీసింది లేదు. అయితే కొన్ని ఆర్గనైజేషన్లు లెక్క పెట్టిన దాని ప్రకారం ఏటా ఇక్కడ 1 నుంచి 1.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. అంటే 9,000 కోట్లకి సమానమైన ఎకానమీ ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. ధారావిని సరిగ్గా లెక్క కడితే 2 కిలోమీటర్ల 39 మీటర్లుగా అంచనా. అయితే దీని టెంటాకిల్స్ మాత్రం బాంద్రా, మాహిమ్, సియోన్, కుర్లా, చూనాభట్టి, గురుతేజ్ బహదూర్ నగర్, కింగ్స్ సర్కిల్ వంటి అనేక ఏరియాలకు పాకింది. ఇక్కడ పాపులర్ బిజినెస్ లెదర్. ముంబైలోని ధారావి లెదర్ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద తోలు తయారీ కేంద్రాలలో ఒకటి. ఇది అత్యంత నాణ్యమైన లెదర్ జాకెట్లు, బ్యాగులు, బెల్టులు, బూట్లను తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ తరతరాలుగా నైపుణ్యం కలిగిన కళాకారుల చేతితో తయారు చేసిన అసలైన లెదర్ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు. ధారావి లెదర్ ఉత్పత్తులు ఆసియా, యూరప్ మరియు అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఈ మధ్యనే మహారాష్ట్ర ప్రభుత్వం ధారావి పునరావాస గృహ నిర్మాణానికి ప్రోత్సాహకంగా రాష్ట్ర పునరాభివృద్ధి సంస్థకు 118 ఎకరాల భూమిని అప్పగించింది. ఇది ముంబైలోని మలాడ్, మాల్వాని ప్రాంతంలో ఉంది. ఈ భూమిని ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం వాడతారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పునరుద్ధరణ డ్రైవ్లలో ఒకటైన ప్రధాన అడుగు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూప్ మధ్యలో జాయింట్ వెంచర్గా చేపట్టారు. ఈ డ్రైవ్ తర్వాత ధారావి వాసులకు 72,000 అద్దె ఇళ్లు నిర్మిస్తారు. వాటిలో అర్హులైన మురికివాడల నివాసితులకు 49,832 నివాస యూనిట్లు కేటాయిస్తారు. నివాస హక్కులు ఉన్న నివాసితులకు 8,700 రెన్యువల్ యూనిట్లు ఇస్తారు. ఇదంతా కూడా మురికివాడ పునరావాస అథారిటీ SRA అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ అద్దెలు మోతమోగుతున్నాయి.